కూడా సందర్శించిన కొద్దిగా ఆడ పరిస్థితి ఏంటంటే బాత్రూమ్స్ ఇంకా బాగలేవు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో బాత్రూమ్స్ బాగలేదు కాబట్టి నా శాయశక్తుల నేను ఒక 1,25,000 రూపీస్ పెట్టి ఒక మోటారు ఆడపిల్లలు బాత్రూమ్ పోను అంటే బాత్రూమ్ బాగలేదు తెలుసా. జెంట్స్ కంటే లేడీస్కి ఇన్ఫెక్షన్ ఎక్కువైతుంది బాత్రూమ్స్లో. అంటే నేను మెడికల్ సైడ్ పనిచేస్తున్నా కాబట్టి జెంట్స్ కంటే లేడీస్కి ఎక్కువైతుంది ఇన్ఫెక్షన్. నేను ఆ బాత్రూమ్ చూస్తే కళ్ళలో నీళ్లు తీసుకున్నా. సరే ఏం లేదు, టీచర్ని కూడా ఏం చేయలేరు కదా, అది గవర్నమెంట్ చేసే పని. టీచర్స్ చదువు చెప్పడం వాళ్ళ డ్యూటీ, వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు గవర్నమెంట్ అనలేరు. కాబట్టి నేనే ఉండి దగ్గరుండి 5 days అక్కడే ఉన్నా. నేను ఎవ్రీడే మార్నింగ్ 8 o'clock సాయంత్రం 5 o'clock సార్లతో గడిపి మీ పిల్లలతో కూడా మధ్యాహ్నం భోజనం చేశాను. నేను ఆ బాత్రూమ్స్ మా 1 HP మోటార్ వేసి పైపులు వేసి అక్కడ బోర్ మీలతో వంట చేస్తున్నారు. కానీ అక్కడ లీడర్లు కూడా కనీసం ఒక మిషన్ భగీరథ కనెక్షన్ ఇవ్వలేదు. మీరు మిషన్ భగీరథ కనెక్షన్ ఇచ్చి ఆ బాత్రూమ్స్ అన్ని క్లీన్ చేసి వాటి ట్యాంక్స్ గీంక్స్ అన్ని పెట్టి వాళ్ళు చేసిన. మీరు ఎక్కడైనా గవర్నమెంట్ స్కూల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా దయచేసి మాకు ఇన్ఫార్మ్ చేయండి. మా సాధ్యమైనంత వరకు మేము సాయం చేస్తాం. ఏదైనా పర్లేదు, మీ సాధ్యమైనంత వరకు మేము సాయం చేస్తాం. ఈ సంవత్సరం ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా వాళ్ళకు మన ఇది స్టూడెంట్ ఐడి కార్డు కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. ప్రతి స్టూడెంట్కు స్కూల్ బ్యాగ్ ఇస్తాము. జూన్లో ప్రతి స్టూడెంట్కు స్కూల్ బ్యాగ్ ఇస్తాము. గవర్నమెంట్ తప్పన బుక్స్ ఇస్తానో పర్వాలేదు, లేకపోతే మేము బుక్స్ ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నాం. మేము జూన్లో కంపల్సరీ ఎన్ని వేల మంది పిల్లలైనా మన మండల గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తే 1st to 10th వరకు ఎన్ని వేల మందిగా పర్లేదు, మేము అందరికీ స్కూల్ బ్యాగ్స్ ఇస్తాము, అందరికి ఐడెంటిటీ కార్డు ఇస్తాము. అందరికి గవర్నమెంట్ బుక్స్ దగ్గర లేట్ అయినా చేసినా మేము కూడా బుక్స్ ఇవ్వడానికి రెడీ ఉన్నాం. మీరు మంచిగా చదువుకుంటారమ్మా. చదువుకుంటేనే మీ భవిష్యత్తు మీ దగ్గరే ఉంది, ఎవరి దగ్గర లేదు. చదువు అనేది ఎవరి సొంతం వాళ్ళదే. చదువు అనేది ఉన్నోడు వేరే చదువుకుంటాడు, డబ్బు లేనుడు వేరే చదువుకుంటాడు. విద్య అనేది ఎవరు చదువుకుంటే వాళ్ళ సొంతమే. అంబేద్కర్ చదువుకున్నాడు కాబట్టి అంబేద్కర్ సొంతమైంది, దాని వేరేది ఏం లేదు. అంబేద్కర్ తల్లిదండ్రులు ఏం గొప్పలు కాదు, వాళ్ళు సామాన్యులే. మీ తల్లిదండ్రులు కూడా సామాన్యులే. కాబట్టి మీరు అంబేద్కర్ లెక్క చదువుకోవాలి, మంచి విద్యావంతులు కావాలి. 10 మందికి మీరు ప్రశ్నించే శక్తిని. ఇప్పుడు ఊర్లలో ఉన్నారు చూడండి, మన నాయన లెక్క మాట్లాడారు. ఎందుకంటే పటేల్ ఏమంటాడు, వాడు బాగా చదువుకున్నాడు రా అనమాట. చదువుకున్నాడు ఎవరుగా రూల్ మాట్లాడతాం. అవునా, చట్టం మీద అవగాహన ఉంటుంది. చదువుతుంటే చట్టం మీద అవగాహన ఉంటుంది. మీరు ఏదైనా రూల్లో మాట్లాడగలుగుతారు. మీరు రూల్లో మాట్లాడితే ఎదుటోడు కూడా మీరు మాట్లాడలే, వాడు చదువుకున్నారో, వాడు బాగా మాట్లాడతారో, వాడికి రూల్ తెలుసురో అంటాడు. అందుకోసం విద్య అనేది ఇంటికి వెలుతురునిస్తుంది. ఏ ఇంటికి వెలుతురునిచ్చే దీపం తర్వాత ఇచ్చేది వెలుతురే. దీపం ఆయిల్ అయిపోతే ఆగిపోతుంది, కానీ విద్య ఆగిపోదు. అందుకోసం మీరు బాగా చదువుకోండి, మంచిగా మేము ఇస్తాము. ఈ ప్రోగ్రామ్ అయిన భోజనం ఉండదు, భోజనం చేసి మీరు ఇంటికి పోండి. టెన్షన్ పడకండి. మీరు మంచి హ్యాపీగా డైలీ 100 రూపీస్ జేబుకోండి. 20 రూపాయలు ఇచ్చి ఆటోలో దీనికి దిగండి, హోటల్కి పోండి, హోటల్ పోయి టిఫిన్ చేయండి. ఇప్పుడు ఏమన్నా సైకాలజీ డాక్టర్ ఏమన్నాడు, మీరు ఎంటీ స్టమక్తో రావద్దు, మీరు బ్రేక్ఫాస్ట్ చేసి ఎగ్జామ్ రాయాలి. డాక్టర్ అయితే మీరు చెప్పినా. అందుకోసమే కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ చేయాలి, మీరు ఎగ్జామ్ రాయాలి. ఓకే, మీరు మంచిగా రాస్తారా ఎగ్జామ్. మేము ఈసారి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ స్కూల్ ఇస్తాం గిఫ్ట్. మీరు 10th ఎగ్జామ్స్ మార్క్స్ చేస్తే ప్రతి స్కూల్లో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ మేమే ఇస్తాం. క్యాష్ ప్రైజ్ ఇస్తాం. మీకు ప్రతి స్కూల్ తిరుగుతాం, మేము ఇద్దరం తిరిగి క్యాష్ ప్రైజ్ ఇస్తాం. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కూడా ఇస్తాం. మీరు మంచిగా చదువుకోండి, ఎగ్జామ్స్ రాయండి. మీ టీచర్లు చాలా తెలివికలోళ్ళు, మంచి చదువు చెప్తున్నారు. నేను మన కందుగులో చూసిన పిల్లలకి ఏ విధంగా చెప్తున్నారు, 10th క్లాస్ పిల్లలకి ఏ విధంగా చెప్తున్నారు. నేను చాలా సంతోషం అనిపించింది. అదే నీ కందుగులో 5 days ఉన్నా కాబట్టి 4th day స్కూల్ టీచర్స్తో మాట్లాడుతున్నారు. పిల్లలకి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రైవేట్ స్కూల్లో కూడా చెప్తలేరు ఆ విధంగా. 4:35 వరకు ఉంటున్నారు టీచర్స్. ఎవరికి ఉంటున్నారు? మన కోసమే ఉంటుంది కదా. కాబట్టి మనం బాగా చదువుకోవాలి. ఎప్పుడు గురువులను ఎప్పుడైనా మనము చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇవ్వాలి, గురువులకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఫ్రెండ్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, పెద్ద మనుషులకు ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇస్తేనే సరస్వతి మీ దగ్గర ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, గర్వం ఉంటే సరస్వతి ఉన్నది. రెస్పెక్ట్ అనేది ఉండాలి. థ్యాంక్ యూ, ఈ టైం ఇచ్చినందుకు సార్. మీకు